హలో అండి, హాయ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ పార్సల్ ఏంటి అని అనుకుంటున్నారు కదా. సో ఓపెన్ చేసేది నేను చూపిస్తాను. ఈ బాక్స్లో ఏమొచ్చింది అని అంటే, నేను మా బాబు కోసం ప్రీ స్కూల్ బుక్స్ అయితే ఆర్డర్ చేశానండి. అబ్బాయి ఇప్పుడే చదువుకునేంత ఏజ్ లేదు, బట్ ఏంటంటే మనం స్టార్టింగ్ నుంచి కొంచెం కొంచెం చూపిస్తూ కలర్స్ కానివ్వండి ఇట్లాగా కొద్దిగా అలవాటు చేస్తే అలవాటు అవుతుంది అని చెప్పేసి అయితే నేను ఇది ఆర్డర్ చేశాను. సో ఆర్డర్ చేసింది ఎలా వస్తుంది ఏంటి అని అయితే కొంచెం డౌట్గా ఉన్నింది. బాగున్నాయండి, క్వాలిటీ బాగుంది. మా పేపర్స్ కానివ్వండి, థిక్నెస్, మందం చాలా బాగున్నాయండి. ఎవరైనా కావాలన్నా కానీ ఈజీగా తీసుకోండి. ఎందుకంటే మన పిల్లలకి ఇప్పుడు నుంచి అలవాటు చేస్తేనే వాళ్ళు ఒక సిస్టమేటిక్గా వస్తారు. వాళ్ళు ఏదో ఇప్పుడు ర్యాంకులు తెచ్చుకోవాలని మనం ఇట్లా ఏం అలవాటు చేయము. జస్ట్ ఏంటంటే మనం కొంచెం ఎడ్యుకేషన్ వైపు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు అని చెప్పేసి మనకి కలర్స్, నెంబర్స్, ఈ బేసిక్ థింగ్స్ మనం డైలీ అట్లాగా చూపిస్తూ ఉంటే, మనం ఇప్పుడేం నేర్పించవలేదు, జస్ట్ అట్లా చూపిస్తూ ఉంటే వాళ్ళకి కొంచెం ఐడియా వస్తుంది అనేసి. ఎందుకంటే ఇప్పుడు ప్రీ స్కూల్స్ తక్కువ ఏజ్లోనే జాయిన్ చేస్తూ ఉన్నారు కదా. సో అక్కడికి వెళ్ళే కన్నా ముందే మనం ఇంట్లో మన పిల్లలకి ఇట్లాగ నేర్పించుకుంటే బాగుంటుంది అనే ఒక ఐడియా కోసము, అంటే మనం చదువుకుంటున్నప్పుడు లేదంటే పిల్లలకి ఇట్లాగా ఎడ్యుకేషన్ వైపు కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించగలగాలి అని చెప్పేసి అయితే ఇది తీసుకున్నాను. సో మందం చూస్తున్నారా, చాలా మందంగా ఉందండి. ఈ పేపర్ చినిగినా చినగదు, అంటే మనం పిల్లలు చింపుతుంటారు కదా, చింపినా చినగదు, అంటే నోట్లో పెట్టుకొని చప్పరిచ్చినా కానీ ఇది కరగదండి. మందం మాత్రం చాలా బాగుంది. చూడండి, నేను ఇవి వచ్చేసి మొత్తం 10 వచ్చాయి అనమాట. సో ఈ ప్రైస్ నాకు 250 రూపీస్ అయితే పడిందండి. ఈ బాక్స్ ఓవరాల్గా 10 బుక్స్ అయితే వస్తాయన్నమాట. సో వాటిల్లో మనకు షేప్స్, యానిమల్స్, వైల్డ్ యానిమల్స్, కలర్స్, ట్రాన్స్పోర్ట్, బర్డ్స్, ఫ్రూట్స్, ఇంకా మనకు ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్, నెంబర్స్, ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో కలర్స్ డిఫరెంట్గా ఉంటాయి, అండ్ వాళ్ళు ఎప్పుడూ చూసుండరు కాబట్టి వాళ్ళకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. ఇలాంటివి చూసి ఓ ఇది అదా ఇది అదా అని చెప్పి ఐడెంటిఫికేషన్ మెమొరీ అనేది కూడా పెరుగుతుంది కాబట్టి సో ఇవైతే చూపించండి. కొంతమంది ఏంటంటే ఫ్లాష్ కార్డ్స్ అయితే యూజ్ చేస్తున్నారు. ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేసి ఇదేంటి చెప్పు అని చెప్పేసి ప్రెజర్ చేయకూడదు కదా. ఫ్లాష్ కార్డ్స్ అయితే వీళ్ళు తీసి ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటారు, మళ్ళీ మనం సెట్ చేసుకోవడం అంతా కష్టం కాబట్టి బుక్స్ అయితే ఒక చోటే ఉంటాయి. అండ్ ఇక్కడ మేము చూపిస్తున్నాం బాబుకి, నీకు ఏ బుక్ కావాలి ఫస్ట్ అని చెప్పేసి. ఫస్ట్ అయితే తను కలర్స్ అయితే చూస్ చేసుకున్నాడు, తర్వాత వెజిటేబుల్స్ అట్లాగనమాట. ఇట్లాగ మేము తీసింది కాదని చెప్పేసి తనే తీయాలని అయితే చూస్తున్నాడు. చూడండి, వాళ్ళ డాడీ తీస్తుంటే మొత్తం క్లోజ్ చేసి నాకు ఇంకో బుక్ కావాలని చెప్పి అయితే అది తీస్తున్నాడు. దీనైతే ఇవి అవి అని చెప్పి చూపిస్తున్నాడు అనమాట. ఏం వినట్లేదు, నేను బుక్ తీసి పక్కన పెట్టేసి ఇంకో బుక్ తీయడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నాడు. సో తన సెలక్షన్ ప్రకారం అయితే అట్లాగా తీసుకుంటున్నాము. సో బాబు అయితే టైం స్పెండ్ అయితే బాగా చేస్తున్నాడండి. అంటే ఇది ఏంటో వాళ్ళకి తెలియదు, బట్ పట్టుకోవడానికి చూడటానికి రంగురంగులు ఉన్నాయి కాబట్టి దాన్ని అయితే చూస్తున్నారు. ఇట్లాగా మనం తీసింది వద్దంట, వాడే తీసుకోవాలంట. మేము తీసింది అయితే పక్కన పడేసి నేనే తీసుకుంటానని చెప్పేసి మొత్తం బుక్స్ అయితే కింద పడేస్తున్నాడు. ఆ బాక్స్ ఉంది చూసారా, ఆ బాక్స్లో మొత్తం మనకు 10 బుక్స్ అయితే వస్తాయండి. ఈ 10 బుక్స్లో కూడా ఒక్కొక్క బుక్కి 10 పేజెస్ ఉంటాయన్నమాట. అంటే మనకు బోత్ సైడ్స్ కూడా పిక్చర్స్ అయితే వస్తాయి, అండ్ పిక్చర్స్ కిందనే మనకు నేమ్స్ కూడా వస్తాయి. సో ఇట్లాగా ఒక్కొక్కటి తీసిస్తున్నాడు. అట్లాగా మనకి ఏం వద్దని చెప్పేసి మొత్తం కింద పడేసి అన్నీ అయితే తీస్తున్నాడు. వీళ్ళ డాడీ ఏంటంటే ఐడెంటిఫికేషన్ కోసం చూపిస్తున్నాడు అనమాట. ఈ ఫ్రూట్ ఇది అని చెప్పేసి. ఆహా, నువ్వేం చెప్పినా నేను విన్ను, నాకు కావాల్సిన బుక్స్ అని చెప్పేసి అయితే ఆడుకుంటున్నాడు. సో ఇట్లా ఏంటంటే డైలీ చూస్తుంటే వాళ్ళకి ఒక మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట, ఈ ఫ్రూట్ నేమ్ అది ఇది అని చెప్పేసి. సో వీళ్ళకి ఆడుకోవడానికి ఒక లెర్నింగ్ టాయ్ అని కూడా చెప్పొచ్చు. ఇవి ఫ్లాష్ కార్డ్స్ అంటే తీసుకొని మనం పట్టుకొని అటు ఇటు చూపిస్తూ అది నాకు కొంచెం కష్టం అనిపించింది. ఇవైతే మనకి ఎన్ని రోజులైనా ఉంటాయి, మందంగా ఉంటుంది, థిక్నెస్ బాగుంటుంది, అండ్ మనకు ఇది వాటర్లో అయినా తడవదు. ఇది పెద్దగా తడిచినా కూడా ఏమీ చినిగేవి కాదు కాబట్టి ఎన్ని రోజులైనా ఉంటాయి. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నానండి. చిన్నపిల్ల ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో వీడియో చూసినందుకు థ్యాంక్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పలేదు కదా అని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూడకండి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్లో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది, ఖచ్చితంగా అయితే ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ.